నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈసారి కొత్త ఫార్మాట్ లో పరీక్ష పే చర్చ. మోదీతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. టీడీపీలో మంగ్లీ చిచ్చు. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న క్యాడర్. టీటీడీ ఉద్యోగుల చర్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఓవైసీ. వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ నిర్వహిస్తున్న పరీక్ష పే చర్చ 8వ ఎడిషన్ కు సిద్ధమైంది. ఈ ఏడాది కొత్త ఫార్మాట్ లో పరీక్ష పే చర్చ జరగనుంది. ఈ నెల 10న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీతో పాటు పలువురు నిపుణులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 3.6 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. రథ సప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని మంగ్లీ మంత్రితో కలిసి దర్శించుకున్నారు. వైసీపీ సానుభూతి పరురాలికి ప్రోటోకాల్ దర్శనం ఎలా ఇప్పిస్తారంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలకు మంగ్లీ సన్నిహితంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. టీటీడీ బోర్డు 18 మంది హిందూయేతర సిబ్బందిని తొలగించడంపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ చర్య చాలా తప్పుడు సందేశాన్ని పంపుతోందన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఏ ప్రాతిపదికన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిస్తోంది? ముస్లిమేతరుడిని వక్ఫ్ బోర్డులో ఎలా చేర్చవచ్చు అని ఓవైసీ ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు ముస్లింలకు చాలా పవిత్రమైందని ఓవైసీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ప్రతి 15 రోజులకు ఒకసారి సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. భారతీయుల బహిష్కరణ. ప్రధాని మోదీతో జైశంకర్ భేటీ. జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటేసా. ముస్లిం మత పెద్ద సాజిద్ రషీద్ వివరణ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్. ఫిరాయింపుల ఎమ్మెల్యేల కీలక నిర్ణయం. బీసీలకు 34% రిజర్వేషన్లు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన 104 మంది భారతీయులను అమానవీయంగా బహిష్కరించడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి పార్లమెంట్ లో కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చల కోసం మోదీ ఫిబ్రవరి 13న వాషింగ్టన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటేశానో చెప్తే ఆశ్చర్యపోతారని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాజిద్ రషీద్ అన్నారు. జీవితంలో తొలిసారి బీజేపీకి ఓటేశానని చెప్పారు. అందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్, ఎస్పీ సెక్యులర్ ముసుగులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. హిందూ ముస్లింలు ఏకమవ్వకుండా విడదీస్తున్నాయి. అందరినీ కలిపి అభివృద్ధి చేసే వాళ్లే సెక్యులర్స్ అవుతారు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ అధ్యక్షతన జరిగే సిఎల్పి సమావేశానికి హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం ఇదే విషయమై అసెంబ్లీ సెక్రటరీ ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. అటు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోనుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.